పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ దేశాల మధ్య ఉద్రిక్తకర వాతావరణం ఏర్పడింది. భారత్ పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై పెద్ద ఎత్తున దాడి చేసి ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. అయితే పాక్ మాత్రం ఉగ్రవాదులపై దాడి చేస్తే ఆ దేశ ఆర్మీ మన దేశంలోని సామాన్యులపై దాడికి తెగబడింది. దీంతో నిన్న సాయంత్రం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. భూమి, ఆకాశం, సముద్రం నుంచి ఇకపై దాడులు చేయమని పాక్ కోరడంతో అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్ అంగీకరించింది. అయితే పాక్ మళ్లీ దాని నిజ స్వరూపం బయటపెట్టింది. సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిన 2 గంటల్లోనే భారత సరిహద్దుల్లో కాల్పులు, మిసైల్స్ దాడి చేసింది. దీంతో పాక్పై మరోసారి భారత్ బగ్గుమంది. ఇలాంటి దేశాన్ని ఎలా నమ్మాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాయాది దేశం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దుల వద్ద మళ్లీ కాల్పులకు తెగబడటంతో కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ పాక్ తీరుపై మండిపడ్డారు. ఇచ్చిన మాటను వెనక్కు తీసుకోవడం, మాట మీద నిలబడకపోవడం పాక్ స్వభావమైనప్పుడు వారి వాగ్దానాలను మనం ఎలా విశ్వసించగలమని ప్రశ్నించారు. పాకిస్తాన్ ద్వైపాక్షిక ఒప్పందాలను గౌరవించకపోవడం, ఉగ్రవాదంపై స్పష్టమైన వైఖరి లేకపోవడం వంటి అంశాలను ఎత్తిచూపారు. భారత్ ఎప్పుడూ దీర్ఘకాలిక యుద్ధాన్ని కోరుకోదని, ఈ ఒప్పందంతో ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసిందని థరూర్ అన్నారు. కానీ ఉగ్రవాదులు మన దేశం జోలికి వస్తే ఎలా ఉంటుందో వారికి తెలిసేలా చేశామన్నారు. పాకిస్తాన్ తన హామీలను పదే పదే ఉల్లంఘిస్తోందని, ఉగ్రవాదంపై పోరాటంలో నిజాయితీ లేకపోవడం, ద్వైపాక్షిక చర్చల్లో నిబద్ధత లేకపోవడం వంటివి వారి విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తున్నాయన్నారు. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ వైఖరిని కూడా ఆయన విమర్శించారు. దాని దౌత్యపరమైన చర్యలు అంతర్జాతీయ సమాజంలో మద్దతు పొందలేదని పేర్కొన్నారు. దీని నుంచైనా దాయాది దేశం గుణపాఠం నేర్చుకుని ఉగ్రవాదులను పోషించడం మానుకోవాలని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అమలు చేసిన ఆపరేషన్ సింధూర్ను ప్రశంసించారు. దీంతో భారత్ తన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిందని అన్నారు. పాకిస్తాన్తో భారత్ సంబంధాలు ఎప్పటినుంచో సంక్లిష్టంగా ఉన్నాయి. 2016లో ఉరి ఉగ్రదాడి, 2025లో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి వంటి ఘటనలు 2 దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తున్నట్లు భారత్ ఆరోపిస్తుండగా పాక్ ఈ ఆరోపణలను తిరస్కరిస్తూ భారత్ను అకారణంగా నిందిస్తోందని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో థరూర్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీశాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై కూడా సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అగ్రదేశ నాయకుడైన ట్రంప్ మాటనే పాక్ పక్కకు పెట్టి అమెరికా పరువును పాక్ తీసిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.